నమస్తే అండి. ఇప్పుడిప్పుడే పుడుతున్న తెల్ల వెంట్రుకలకు లేదా ముందు నుంచే ఉన్న తెల్ల వెంట్రుకలకు కలర్ వేసుకునే అలవాటు మీకుందా? అది కూడా నెలకి 3 సార్లు వేసుకుంటున్నారా? వేసుకున్నా కూడా మాటికి పోతుందా కలరు? దీనికోసం మీరు అస్సలు టెన్షన్ పడిన అవసరం లేదు. ఒక్కసారి నేను చెప్పే ఈ రెమెడీని కనుక మీరు ప్రిపేర్ చేసి మీ తలకి అప్లై చేశారంటే రాబోయే 6-7 సంవత్సరాల వరకు మీ జుట్టు అనేది నల్లగా ఉంటుందండి. ఇంకా కలర్ వేసుకోవాల్సిన టెన్షన్ అనేది పూర్తిగా వదిలేయవచ్చు. నేను చూపించే ఈ న్యాచురల్ డైని మీరు ఎప్పుడైతే మీ తెల్ల జుట్టుకు అప్లై చేస్తారో వెంటనే ఇది జుట్టుకే పట్టేస్తుందండి. మీరు డైలీ నూనె ఎలాగో తలకు అప్లై చేస్తారో అలా అప్లై చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు అప్లై చేసుకున్నా అప్పుడు మీరు తలస్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు. అది మీ ఇష్టం బట్టి ఆధారపడి ఉంటుంది. 80 సంవత్సరాల వయసున్న వారికి కూడా మీరు అప్లై చేసిన ఎంత తెల్ల జుట్టు ఉన్నా అంత నల్లగా మారిపోతుంది. నేను ఈ రెమెడీని బాలమెరుపు వచ్చిన చిన్నపిల్లల దగ్గర నుంచి 80 సంవత్సరాల వయసున్న వారికి కూడా ప్రిఫర్ చేశాను. చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఎందుకంటే ఒక్కసారి అప్లై చేసుకున్న తర్వాత ఇది మీకు చాలా సంవత్సరాల వరకు జుట్టుని నల్లగా పట్టి ఉంచుతుందండి. మీరు ఎన్నిసార్లు తలస్నానం చేసినా కూడా ఈ రంగు అనేది అస్సలు పోదు. మీరు స్వతహాగా ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేస్తే కనుక రిజల్ట్ అనేది అద్భుతంగా మీ కంటికి కనిపిస్తుంది. ఇది నేను ఒక్కదాన్ని చెప్తున్న రిజల్ట్ కాదు, చాలా మంది నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన రిజల్ట్. ఏ వయసు వారు ఉపయోగించినా కూడా, ఎంత తెల్ల జుట్టు ఉన్నా కూడా, జుట్టు ఎంత మీకు డ్యామేజ్ అయినా కూడా జుట్టు అనేది సాఫ్ట్గా మారుతుంది, డెడ్ బ్లాక్గా మారుతుంది. అది అనేది రంగు పర్మనెంట్గా ఉంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టు కనుక డెఫినెట్గా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి న్యాచురల్ టిప్స్ మీకు ఉపయోగపడేవి నేను మీతో పంచుకోవాలంటే డెఫినెట్గా నాకైతే సపోర్ట్ చేయండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎన్నిసార్లు యూజ్ చేయాలి, ఎంతవరకు యూజ్ చేస్తే మీకు పర్మనెంట్గా కలర్ అనేది బ్లాక్గా ఉండిపోతుంది అని మీకు క్లారిటీ వస్తుంది. ఒక్కసారి కనుక మీరు ఫుల్గా వీడియోని మొత్తం చూస్తే మీకు మాటికి చూడాల్సిన అవసరం ఉండదు. ఇంకా చిన్న డౌట్స్ కూడా రావు. ఈ న్యాచురల్ డై కోసం నేను యూజ్ చేసే ఫస్ట్ ఇంగ్రీడియంట్ పట్టిగా అండి. మనం ఇంటికి దిష్టికి కడతాము, లేదంటే వాటర్ ప్యూరిఫైకి మనం యూజ్ చేస్తాము. బావుల్లో, చెరువుల్లో దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారు మలినాన్ని తొలగించడానికి. సో దీన్ని అయితే మా ఊర్లో, మా ప్లేస్లో అయితే పట్టిగా అంటారు. మీ ప్లేస్లో ఏమంటారో డెఫినెట్ కామెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి నేను లవంగాలు తీసుకున్నాను. ఈ లవంగాలు జుట్టుని ఎంత బాగా పనిచేస్తాయో, జుట్టు ఎదుగుదలకు కానీ, జుట్టుని డ్యామేజ్ హెయిర్ని మనకి రిపేర్ చేయడానికి కానీ, జుట్టుని నల్లగా ఉంచడానికి కానీ, సాఫ్ట్గా చేయడానికి కానీ అన్ని విధాలుగా మంచి గుణాలు ఉన్న ఒక అద్భుతమైన ఇంగ్రీడియంట్ ఏదంటే మనకు న్యాచురల్గా దొరికేది అది లవంగాలండి. ఈ లవంగాలు మొగ్గ ఉన్నవే మీరు కంపల్సరీగా తీసుకోవాలి. తరువాత మనం సోంపు తీసుకోవాలి. సోంపు కూడా మనకి ఇప్పుడు ఈజీగా అవైలబుల్ అయిపోతుంది. ఏ చిన్న షాప్స్లో కూడా మీకు 5 రూపీస్కి 10 రూపీస్కి ప్యాకెట్స్ అనేవి ఈజీగా దొరుకుతాయి. ఈ సోంపు అనేది మనం జుట్టుని నల్లబరచడానికి కావలసిన గుణాలన్నీ ఈ సోంపులోనే ఉన్నాయి. మనం ఈరోజు ఈ రెమెడీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకుంటాము. బట్ ఇది ఇచ్చే రిజల్ట్ మాత్రం ట్రెమెండస్గా ఉంటుంది, పర్మనెంట్గా ఉంటుంది. సో మీకు మాటికి కెమికల్ కంటెంట్ ఉన్న మనకి రెడీమేడ్గా దొరికే ప్యాకెట్స్ని కొనాల్సిన అవసరం అయితే అస్సలు రాదండి. సంవత్సరానికి ఒక్కసారి కూడా మీరు కొనాల్సిన అవసరం లేదు. అంత బాగా పనిచేస్తుంది రెమెడీ అనేది. ఇందులో తర్వాత ఇంగ్రీడియంట్ మనకి నల్ల నువ్వులు అంటారు, కలోంజీ సీడ్స్ అంటారు, ఉల్లి విత్తనాలు అని కూడా అంటారు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. మన జుట్టుకి ఉల్లి రసాన్ని మనం ఎన్ని విధాలుగా ఉపయోగించి మన జుట్టు ఎదుగుదలను పెంచుకుంటామో మీ అందరికీ చాలా రెమెడీస్ అనేవి తెలుసు. అందుకే ఇందులో నేను ఉల్లి విత్తనాలను యూజ్ చేస్తున్నాను. కలోంజీ సీడ్స్ అనేవి మీకు ఈజీగా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అవైలబుల్గానే ఉంటాయి. వీటి కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. వీటిని కూడా ఈ న్యాచురల్ డైలో మనం ఉపయోగిస్తాము. ఈ న్యాచురల్ డై కోసం మీరు ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం అయితే గుర్తుంచుకోవాలి. దీనికోసం ప్రిపేర్ చేయడానికి ఐరన్ కళాయి కానీ, లేదంటే ఐరన్ అట్ల పెనం కానీ, తవా కానీ మనం పూర్తిగా ఐరన్దే యూజ్ చేయాలి. అల్యూమినియంది కానీ, లేదంటే నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ మీరు ఇందులో యూజ్ చేయకూడదు. అలా చేస్తే కనుక ఈ కలర్ అనేది మీకు పర్మనెంట్గా ఉండదు. ఎందుకంటే ఐరన్ పాత్రలో మనం చేసినప్పుడు అందులో ఉన్న ఐరన్ రిచ్నెస్ మొత్తం కూడాను ఈ కలర్లో యాడ్ అవుతుంది, ఈ ఇంగ్రీడియంట్స్లో యాడ్ అవుతుంది. అలా యాడ్ అవ్వడం వలన మన జుట్టుకి వేసిన కలర్ అనేది పర్మనెంట్గా జుట్టుకు అంటుకునే ఉంటుంది. జుట్టు మధ్యలో తెగిపోవడము, ప్రోటీన్ లెస్గా ఉండడం ఇవన్నీ కూడాను తగ్గిపోయి జుట్టు అనేది హెల్దీగా మారుతుంది. నేను ఒక ఐరన్ కడాయి తీసుకున్నాను. అందులో 1 స్పూన్ లవంగాలు వేసుకున్నాను, ఒక 7-8 వరకు ఉంటాయి. తర్వాత 2 స్పూన్లు కలోంజీ సీడ్స్ వేసుకున్నాను, 2 స్పూన్స్ సోంపు వేసుకున్నాను. వీటన్నిటిని కలుపుకొని ఒకసారి స్టవ్ మీద పెట్టి డైరెక్ట్గా మనం ఫ్రై చేసుకోవాలి. వీడియోలో నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను. ఇవి ఎంత బ్రౌన్గా అవ్వాలి, మీకు ఎంత బ్లాక్గా మారాలి, ఎంత బ్లాక్గా మారితే మీ కలర్ అనేది అంత బ్లాక్గా వస్తుంది. మీరు కనుక సరిగ్గా వేపుకోకపోతే కలర్ అనేది అంత బాగా ఉండదు, మీకు బ్లాకిష్నెస్ అనేది రాదు హెయిర్ అనేది. నేను చూపించే ప్రతి వీడియోలో ప్రతి ఇంగ్రీడియంట్ గురించి నేను చాలా క్లారిటీగానే చెప్తానండి.
అలా చెప్పకుండా నేను ఏది చెప్తే అది మీరు యూస్ చేసేయండి అని చెప్తే దానికి అర్థం ఉండదు. ఎందుకంటే అది దేనికి ఉపయోగపడుతుంది, మీకు ఎంతవరకు దాని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటని మీకు కూడా తెలియాలి. కాబట్టి నేను ప్రతిదీ క్లారిటీగానే చెప్తాను. వీడియో ఎక్కువ లెంత్ పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయని కాదండి వీడియో పెట్టేది. మీకు కనుక ఇంగ్రీడియంట్స్ గురించి తెలిసి ఉంటే, మేము చూడక్కర్లేదు మాకు తెలుసు అనుకుంటే కనుక మీరు స్కిప్ చేసేసి డైరెక్ట్గా రెమెడీ ప్రిపరేషన్లో చూసేయండి. తెలియని వాళ్ళైతే డెఫినెట్గా చూస్తారు. వాళ్ళు కొత్త వాళ్ళు, ఈ ఇంగ్రీడియంట్స్ తెలియని వాళ్ళు ఇవి నేను ఎందుకు యూస్ చేయాలి, ఇన్నాళ్ళు నా దగ్గరే ఉన్నాయి కానీ నేను ఎప్పుడు వీటి కోసం ఇలా యూస్ చేయలేదని వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. సో కాబట్టి నేను ప్రతి ఇంగ్రీడియంట్ గురించి క్లారిటీగానే చెప్తున్నాను. సో మన రెమెడీలోకి వచ్చేస్తే మీరు చూసారు కదండి, నేను ఎంత బ్లాక్గా వేయించుకున్నానో. మీరు అంతవరకు వేయించుకుంటే ఒక మిక్సీ జార్లో వేసుకుంటే చూసారా పౌడర్ అనేది నిజంగా మనం బయట పర్చేస్ చేస్తాం కదా మన డై అనేది బ్లాక్ హెన్నా కానీ అంత పౌడర్లా వస్తుంది, అంత ఫైన్ పౌడర్. మీరు మళ్ళీ దీన్ని జల్లించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు కనుక వేయించుకోవడం కరెక్ట్గా వేయించుకుంటే కనుక చూడండి ఈ పౌడర్ అనేది మీకు అస్సలు పాడవదు. ఎన్నాళ్ళైనా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే కనుక 2-3 ఇయర్స్ అయినా కూడా అలానే ఉంటుంది. బూజు పట్టడం పాడైపోవడం ఉండదు. కాకపోతే మీరు ఇందులో వాటర్ తగలనివ్వకుండా గాలి వెళ్ళకుండా ఉంచితే కనుక డెఫినెట్గా మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఈ పౌడర్ని వేలికి తగిలిస్తేనే ఈ వేలు అనేది నల్లగా మారిపోతుంది, మనం మసి రాసుకున్నట్టుగా అయిపోతుంది, మళ్ళీ ఆ పౌడర్ అనేది పోదు కూడాను. ఇంతేనండి, ఈ రెమెడీ అయితే రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఈ పౌడర్ అయితే వేసి మీకు దీని ప్రిపరేషన్ ఎలాగో చేసి చూపిస్తాను. సో ఇది మాత్రమే కాదండి, ఇందులో ఒక మెయిన్ ఇంపార్టెంట్ పదార్థం అనేది మీరు ఇప్పుడు మిక్స్ చేయాలి. అది మిక్స్ చేస్తే కనుక నేను చెప్పినట్టు 6-7 సంవత్సరాల వరకు జుట్టు అనేది కలర్ పోదు. అదేంటంటే పటిక పౌడర్ అండి. సో చూసారు కదా పటిక ముక్క, దాన్ని నేను పౌడర్ చేసుకున్నాను. ఈ పౌడర్ అయితే సేమ్ మనకి షుగర్ పౌడర్ లానే ఉంటుంది, కానీ మీరు ఈ క్వాంటిటీని జాగ్రత్తగా చూడండి. మీరు ఎప్పుడైతే కలర్ ప్రిపేర్ చేసుకొని తలకి యూజ్ చేస్తాం అనుకుంటారో అప్పుడు మాత్రమే ఈ పటిక పౌడర్ అనేది మీరు ఇందులో యాడ్ చేసుకోవాలి. చాలా తక్కువ అమౌంట్లో యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది తక్కువలో మనం యాడ్ చేసినా కూడా బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుంది, లాంగ్ లైఫ్ ఉంటుంది దీని రిజల్ట్ అనేది. నెక్స్ట్ ఇందులో నేను కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఆల్మండ్ ఆయిల్ కానీ లేదంటే ఆలివ్ ఆయిల్ ఉన్నా కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మీ హెయిర్ కనుక డ్రైగా డల్గా ఉందంటే ఇందులో మీరు విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు మిక్స్ చేసుకున్నప్పుడే ఈ టెక్స్చర్ చూసారా ఎంత బ్లాక్గా, ఎంత క్రీమీగా, ఎంత అట్రాక్టివ్గా ఉందో. జుట్టు కూడా ఈ కలర్లోకే మారిపోతుంది. ఒక్కసారి అప్లై చేస్తే మీరు సంవత్సరాల కొలది హ్యాపీగా ఉండొచ్చు, ధీమాగా ఉండొచ్చు. ఇంకా నా హెయిర్ అనేది తెల్లబడదు, ఎవరు నన్ను పాయింట్అవుట్ చేయరు అని నేను మీకు ఇప్పుడు లైవ్లోనే చూపిస్తాను. ఒక్కసారి మన చేతికి పెట్టుకుంటేనే ఇది గోరింటాకులా పండిపోతుందండి. ఇది పోవడానికి కూడాను చాలా టైం పడుతుంది. ఇంకా హెయిర్కి అయితే ఇంకెంత బాగా పడుతుందో మీరు అర్థం చేసుకోండి. మీకు వైట్ హెయిర్ ఎక్కడైతే ఉందో అక్కడ మొత్తం కూడాను ఇది ఇలా చేత్తో అప్లై చేసేసుకోవచ్చు, లేదా బ్రష్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒక 15 నిమిషాలు ఉంచిన తర్వాత వెంటనే తలస్నానం కావాలంటే చేయొచ్చు, లేదంటే నార్మల్గా కూడా ఇది డ్రై అయిపోతుంది. హెయిర్కి పెట్టిన తర్వాత ఆయిల్ ఎలా ఉంటుందో అలా పట్టేస్తుంది. సో మీరు డైలీ పెట్టుకున్నా కూడా మీరు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. ₹1 ఖర్చు లేకుండా ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకుని న్యాచురల్ డైని యూజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేయండి. మీ డౌట్స్ ఏమైనా కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.